ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయకత్వంలో పింఛన్ పంపిణీ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. అనకాపల్లి జిల్లా నాతవరం మండలం గునుపూడి గ్రామంలో పింఛన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు హాజరై స్వయంగా లబ్ధిదారులకు పింఛన్లు అందించారు. మద్యం కుంభకోణంలో 10,000 కోట్ల వరకు నిధులు దారి మళ్లించారని ఆరోపించారు. గత ప్రభుత్వ కాలంలో రాష్ట్ర ఖజానా ఖాళీ కావడంతో నూతన ప్రభుత్వం ఆర్థికంగా కష్టపడాల్సి వస్తుందని తెలిపారు. ఉంటాయి, ఒక్కొక్క పార్టీకి ఒక నియమాలు ఉంటాయి. ఆ ఎలక్షన్ ముందు మేము వస్తే 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి పాటించాం. ఇవాళ పరిస్థితి, రాష్ట్ర పరిస్థితి చదువుకున్నామని తెలుస్తుంది, కొంతమంది తెలియదు. ఆ పోలిన శుభ్రంగా మొత్తం ఆర్పిసి వెళ్ళిపోయాడు. చంద్రబాబు వచ్చిన తర్వాత మళ్ళీ సిగ్నెస్ కొంచెం మొత్తం దూషిసిపోయారు దొంగలందరూ. పేపర్ చూసుకుంటే 10,000 కోట్లు మద్యం కుంభకోణం నిన్న బయటపడింది. 10,000 కోట్లు తినేశారండి. నిన్న మన బయటపడింది. నిన్న ఒక ఇంట్లో 12 కోట్లు దొరికింది. అంటే మద్యం అంటే ఎవరు తాగారు? మనం తాగాం. వాళ్ళు తాగలేదు, మనం తాగాం. మన చేత తాగించి చెత్త మందు డబ్బు దోషిస్తారు. అటువంటి పరిస్థితిలో మీరందరూ మమ్మల్ని గెలిపించారు. చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన మాట ప్రకారంగా ముందుకెళ్ళాలని ఉద్దేశంతో ఇవాళ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం